కర్మలో ఉండే 4 రకాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చాలామంది కర్మ అంటే మంచికి మంచి, చెడుకి చెడు అనే లెక్క అనుకుంటారు. కాని అసలు విషయం అది కాదండి. మనల్ని ఈ జనన మరణ చక్రంలో బంధించేది లేదా దానినుంచి విడిపించేది ఒక మానసిక ప్రక్రియే అని మన గ్రంథాలు చెబుతున్నాయి. సరే, మొదటిది కర్మచక్రంలో ఉండే 3 దారులు. ఇప్పుడు చూడండి, మనం చేసే హత్య, దొంగతనంలాంటి పనులుంటాయే, అదే నల్లకర్మ. అది మనల్ని దుఃఖంలోకే కదా తీసుకెళ్తుంది. అలాగే అహింస, సత్యంలాంటి మంచి పనులు చేసే తెల్లకర్మ మనకు స్వర్గసుఖాన్నిస్తుంది. ఇక మూడోది మనలో చాలామంది జీవితంలాంటిది, అంటే మంచి చెడుల కలయికనమాట. సమస్య ఏంటంటే ఈ 3 దారులు కూడా మనల్ని ఆ చక్రంలోనే పదే పదే తిప్పుతూ ఉంటాయి. ఇక రెండవది, ఇక్కడే అసలు విషయం ఉంది, ఆ చక్రం నుంచి బయటపడే దారి. 4వ రకం కర్మ ఒకటుందనమాట. దాన్ని నలుపు కాదు, తెలుపు కాదు, కర్మలో అంతం చేసే కర్మ అంటారు. ఇది మనం చేసే పని కాదు, జ్ఞానంతో కూడిన మన సంకల్పం. అంటే ఇది గేమ్లో గెలవడం గురించి కాదు, ఏకంగా గేమ్ నుంచే బయటకు వచ్చేయడం గురించి. చివరిగా మన ఉద్దేశం ఎంత ముఖ్యమో చూద్దాం. ఆలోచించండి, ఒక చేదు విత్తనం ఎంత మంచి నేలలో వేసినా పండేది చేదు ఫలమే కదా. అలాగే తప్పుడు ఉద్దేశంతో చేసే ఏ పనైనా చివరికి దుఃఖానికే దారితీస్తుంది. అయితే ఈ ఫలితాల కోసం మనం మరో జన్మదాకా ఆగక్కర్లేదు. చెడ్డ పనులు ఈ జీవితంలోనే మనస్సాక్షి రూపంలో, విమర్శల రూపంలో మనల్ని దండిస్తాయి. మంచి పనులు అవి తక్షణమే ప్రశాంతతనిస్తాయి. కాబట్టి నిజమైన మార్పు మన చర్యలలో కాదు, అది మొదలయ్యేది మన దృక్పథంలోనే.